కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవ గురుస్వామిని. ఈరోజు ముఖ్యంగా కొందరికి అనేక రకాలుగా మానసిక భయాందోళనలతో బాధపడేవారు ఉన్నారు. అయ్యా, నేను 4వ తారీఖున పుట్టాను, రాహు సంఖ్య కదా. 13వ తారీఖున పుట్టాను, అది కూడితే రాహు సంఖ్య కదా. 22వ తారీఖున పుట్టాను, అది రాహు సంఖ్యనే 4. 31వ తారీఖున పుట్టాను, అది 4 సంఖ్య. ఈ రాహు ప్రభావం వలన నాకు ఏదైనా ఇబ్బందులు ఉంటాయా, జీవితంలో ఆటంకాలు ఉంటాయా అని రకరకాల ఆందోళనతో వస్తుంటారు. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారు, ఈ స్వాతి నక్షత్రం వారు, శతభిష నక్షత్రం వారు ఈ రాహు దశలోనే జన్మించడం జరుగుతుంది. వారు కూడా ఈ రాహుదశ ప్రభావాన్ని గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. అటువంటి వారు కూడా భయపడవలసిన పని లేదు. ఆ రాహు యొక్క అధిదేవత దుర్గాదేవి ఉంటుంది. ఆ వ్యాఘ్రవాహిని అయి ఆ అమ్మ మహోన్నతమైన ప్రకాశవంతంగా ఆ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ పులి మీద ఉన్న అమ్మవారిని ధ్యానిస్తే మంగళవారం రోజు రాహుకాలంలో 3-4:30 గంటలకి ఒక లెమన్ రైస్ లాంటిదో పులిహోర లాంటిదో అమ్మవారి ముందు నైవేద్యంగా సమర్పించి ఓం ఐం ధుం దుర్గాదేవి అయిన నమః, దుర్గతులన్నీ తొలగి సద్గతి కలగాలి, నన్ను కరుణించి తల్లి, మంచి సద్గతి మార్గాన నడిపించు తల్లి అని వేడుకుంటూ ఆ నైవేద్యంగా పెట్టిన పులిహోరనో లెమన్ రైసో ఇటువంటివి తీసుకెళ్ళి ఎవరికైనా ఒక 4గురికి అన్నదానం చేయండి. ఇంకా మీకు వసతి ఉంటే 13 మందికి అన్నదానం చేయండి. ఇంకాస్త వసతి ఎక్కువగా ఉంటే 22 మందికి అన్నదానం చేయండి. 40 మందికి అన్నదానం చేయండి. మంచి దాని కోటీశ్వరులైతే 400 మందికి ఆ లెమన్ రైసు పులిహోర లాంటిది దానం చేసి చూడండి. అత్యద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఆ అమ్మ అనుగ్రహానికి మీరందరూ పాత్రులవుతారు. ఓం ఐం ధుం దుర్గాదేవి అయిన నమః, దుర్గతులన్నీ తొలగి సద్గతి కలగాలి అని కోరుకుంటే దుర్గతులన్నీ పటాపంచులైపోతాయి. గత జన్మ ప్రారాబ్ధములు, సంచితములు, ఆగామి అనే కర్మ దోషములన్నీ దగ్ధమవుతాయి. అనారోగ్య దోషములు మీ ఇంట ప్రవేశించవు. అటువంటి శక్తివంతమైన ఈ మంత్రాన్ని ఈనాటి నుండే ప్రారంభించండి. ఈ అతి శక్తివంతమైన మంత్ర పఠనముతో మీరందరూ ఆయురారోగ్య భోగభాగ్యములతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః, చండి చాముండేశ్వరి అయి నమః. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.